హాయ్ ఫ్రెండ్స్, అవాజు ఈరోజు మనం ఈ వీడియోలో 27 డిసెంబర్ 2023 నాడు మన ఇండియన్ స్టాక్ మార్కెట్ యొక్క మూవ్మెంట్ ఏ విధంగా ఉండబోతుందో ఈ వీడియోలో మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఫస్ట్ నిఫ్టీ ఫిఫ్టీ విషయాన్ని మనం పరిశీలిస్తే మనకున్న డేటా ప్రకారం నిఫ్టీ ఫిఫ్టీ యొక్క హై వచ్చేసి 21,600 వరకు హై అయితే వెళ్ళడానికి ఛాన్స్ కనిపిస్తుంది. అదేవిధంగా లో విషయాన్ని పరిశీలిస్తే 21,300 వరకు లోస్ రావడానికి స్కోప్ కనిపిస్తుంది. కాబట్టి మీరు 27 డిసెంబర్ 2023 నాడు నిఫ్టీ ఫిఫ్టీని బీట్ చేసుకొని ఈక్విటీ మార్కెట్లో ట్రేడింగ్ చేసినా సరే లేదా ఆప్షన్ ట్రేడింగ్ చేసినా సరే ఖచ్చితంగా ఈ 2 నెంబర్స్ని దృష్టిలో ఉంచుకునే ప్రయత్నం చేయండి. హై వచ్చేసి 21,600, లో వచ్చేసి 21,300. ఈ 2 నెంబర్స్ మధ్యనే మనకి నిఫ్టీ ఫిఫ్టీ మూవ్మెంట్ ఇవ్వడానికి ఛాన్స్ ఉంది. దాని తర్వాత మనకున్న మరొక ఇండెక్స్ బ్యాంక్ నిఫ్టీ విషయాన్ని మనం పరిశీలిస్తే మనకున్న డేటా ప్రకారం బ్యాంక్ నిఫ్టీ యొక్క హై వచ్చేసి 48,050 వరకు హై అయితే వెళ్ళడానికి ఛాన్స్ ఉంది. అదేవిధంగా లో విషయాన్ని పరిశీలిస్తే 47,400 వరకు లో సేల్ రావడానికి స్కోప్ ఉంది. కాబట్టి మీరు 27 డిసెంబర్ 2023 నాడు బ్యాంక్ నిఫ్టీని బేస్ చేసుకొని ఆప్షన్ ట్రేడింగ్ చేసినట్టయితే ఖచ్చితంగా ఈ 2 నెంబర్స్ని దృష్టిలో ఉంచుకునే ప్రయత్నం చేయండి. హై వచ్చేసి 48,050, లో వచ్చేసి 47,400. ఈ 2 నెంబర్స్ మధ్యనే మనకు బ్యాంక్ నిఫ్టీ మూవ్మెంట్ ఇవ్వడానికి ఛాన్స్ ఉంది. దాని తర్వాత మనకున్న మరొక ఇండెక్స్ ఏదంటే కనుక ఫిన్ నిఫ్టీ విషయాన్ని మనం పరిశీలిస్తే మనకున్న డేటా ప్రకారం ఫిన్ నిఫ్టీ యొక్క హై వచ్చేసి 21,400 వరకు హై వెళ్ళడానికి ఛాన్స్ ఉంది. అదేవిధంగా 21,400, లో వచ్చేసి 21,100 వరకు లో సేల్ రావడానికి స్కోప్ ఉంది, 21,100. కాబట్టి మీరు 27 డిసెంబర్ 2023 నాడు ఫిన్ నిఫ్టీని బేస్ చేసుకొని ఆప్షన్ ట్రేడింగ్ చేస్తే ఖచ్చితంగా ఈ 2 నెంబర్స్ని దృష్టిలో ఉంచుకునే ప్రయత్నం చేయండి. హై వచ్చేసి 21,400, లో వచ్చేసి 21,100. ఈ 2 నెంబర్స్ మధ్యనే మనకు ఫిన్ నిఫ్టీ మూవ్మెంట్ ఇవ్వడానికి ఛాన్స్ ఉంది. దాని తర్వాత మీ అందరికి వచ్చే కామెంట్ ఒకటి ఏంటంటే ఓవరాల్గా 27 డిసెంబర్ 2023 నాడు మన ఇండియన్ స్టాక్ మార్కెట్ మూవ్మెంట్ ఎలా ఉండొచ్చు నా డౌట్ మీకు రావచ్చు. అయితే మనకున్న డీటెయిల్స్ ప్రకారం నిఫ్టీ ఫిఫ్టీ కావచ్చు, బ్యాంక్ నిఫ్టీ కావచ్చు, ఫిన్ నిఫ్టీ కావచ్చు, మనకి ఇక్కడ మార్కెట్ ఓపెన్ అయితే గ్యాప్ అప్ అన్న ఓపెన్ కావచ్చు, లేదా హెవీ గ్యాప్ అప్ అన్న ఓపెన్ కావచ్చు, లేదా గ్యాప్ డౌన్ ద్వారా కూడా మార్కెట్ ఓపెన్ అవ్వచ్చు. గ్యాప్ అప్లో ఓపెన్ అయితే కనుక మీకు 9:30 వరకు CE10లో కొనసాగి దాని తర్వాత సైడ్ వేస్తూ ఉంటూ మీకు 1:30 తర్వాత మళ్ళీ CEలోకి వెళ్ళడానికి ఛాన్స్ ఉంది. అలా కాకుండా హెవీ గ్యాప్ అప్తో ఓపెన్ అయితే మీకు 9:45 వరకు CE10లో కొనసాగి దాని తర్వాత మార్కెట్ సైడ్ వేస్తూ ఉంటూ మీకు 2:30 తర్వాత మళ్ళీ CEలోకి వెళ్ళడానికి ఛాన్స్ ఉంది. అలా కాకుండా గ్యాప్ డౌన్లో ఓపెన్ అయితే మీకు 9:30 వరకు ఫాల్ అయ్యి దాని తర్వాత మార్కెట్ అప్ సైడ్ వస్తూ మెల్లమెల్లగా సైడ్ వేస్తూ ఉంటూ మీకు 12:30 తర్వాత మళ్ళీ అప్ సైడ్ వెళ్ళడానికి ఛాన్స్ ఉంది. ఓవరాల్గా చూస్తే కనుక మనకు 27th డిసెంబర్ రోజు కూడా బుల్లిష్ ట్రెండ్ కొనసాగడానికి ఛాన్స్ అయితే ఎక్కువగా ఉంది. సో నేను బుల్లిష్ ట్రెండ్ రిఫర్ చేస్తున్నాను కాబట్టి మీరు కనుక CENT తీసుకుంటే నేను ఇచ్చిన హై బ్రేక్ అయిన తర్వాత కూడా ట్రైనింగ్ స్టాప్లతో వెయిట్ చేస్తే మంచి ప్రాఫిట్ తీసుకునే ప్రయత్నం చేయండి. ఒకవేళ మార్కెట్ పడిపోతుంది అనుకుని మీరు PENT తీసుకుంటే కనుక నేను ఇచ్చిన లోకి దగ్గరలో లేదా నేను ఇచ్చిన లో ఎక్సిట్ అయిన బ్రేక్ అయిన తర్వాత ఎక్సిట్ అయ్యే ప్రయత్నం చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ఛానల్ మటుకు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్, వందే మాతరం.